మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీ ప్రభుత్వం ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయని తెలిపారు. 5 ఏళ్లలో ఆర్థికంగా విధ్వంసం జరిగిందన్నారు. రెవెన్యూ అస్తవ్యస్తంగా తయారైందని చెప్పారు. జిల్లాల విభజన చేసి తప్పు చేశారని వ్యాఖ్యానించారు. రాజధాని పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సి ఉందన్న కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. తెలంగాణతో కొత్త సమస్య నీటి సమస్య మొదలైంది. వీటిల్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఇంకో పక్కేమో చాలా ప్రామిసెస్ చేశారు ప్రభుత్వం. 3 పార్టీలు కలిసి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన కలిసి చాలా ప్రామిసెస్ చేసినారు. ఫైనాన్షియల్ పొజిషన్ ఏమో చాలా అస్తవ్యస్తంగా ఉంది. దివాలా తీసే పరిస్థితుల్లో ఫైనాన్షియల్ పొజిషన్ ఉంది. ఇది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈ ప్రభుత్వానికి. ఫైనాన్షియల్ స్టెబిలైజ్ చేయాలి, ఉన్న సమస్యలను పూర్తి చేయాలి. రెవెన్యూ అయితే అస్తవ్యస్తంగా తయారు చేసేసినారు పూర్తిగా. జిల్లాల విభజన చేసి, జిల్లాలు ఎక్కువ చేసి, డివిజన్లు చేసి అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఇదొక పెద్ద ఛాలెంజ్ ఈ ప్రభుత్వానికి. కానీ ఇవన్నీ కూడా ఒక పక్క అయితే మనకు విభజన హామీల్లో పూర్తి కావాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. మనకు రావాల్సిన నిధులు దగ్గర 1.5 లక్షల కోట్లు మన విభజన వల్ల మనకు రావాల్సిన అవసరం ఉంటుంది.